నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రాత్రిపూట పడుకునే ముందు ఏమి చేస్తే గాఢ నిద్ర వస్తుంది అనేది ఆలోచిస్తే, పడుకునే ముందు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసుడు పాలు, ఆ పాలలో కొంచెం మిరియాల పొడి, పసుపు వేసుకుని ఒక పాలు తాగటం నిద్ర రావటానికి ఉపయోగపడుతుంది. అలాగే నిద్ర మాత్రలు వాడటం నిద్ర కోసం మంచిది కాదు. నిద్ర మాత్రలు నిద్ర కోసం వేసుకోవటం మొదలు పెడితే అలవాటైపోతుంది. చాలా మంది ఆల్ప్రాక్స్, రకరకాల టాబ్లెట్లు 0.5, 0.25 వాడుతూ ఉంటారు సంవత్సరాల కాలంగా. దానికి అలవాటైపోయి ఆ టాబ్లెట్లకు బానిస అయిపోయి ఆ టాబ్లెట్ వేసుకోకపోతే నిద్ర పట్టదు. గాఢమైన నిద్ర రావాలంటే మానసిక ప్రశాంతత. మంచం మీద పడుకోగానే కొంతమంది నిద్రపోతారు. ఎవరైతే ఉదయము సాయంత్రము యోగా, ప్రాణాయామము, ధ్యానం చేస్తారో, ఆటలు ఆడతారో, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటారో వాళ్ళకి తొందరగా నిద్ర వచ్చేస్తుంది. మధ్యాహ్నం పూట భోజనం చేయగానే 2-3 గంటలు నిద్రపోయి మళ్ళీ రాత్రి నిద్రపోమంటే నిద్ర రాదు. కనుక రాత్రి పూట గాఢమైన నిద్ర రావాలంటే మధ్యాహ్నం పూట పడుకోవద్దు. మధ్యాహ్నం పూట కుర్చీలో కూర్చుని 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చు. కొంచెము నాప్ అంటారు, కొద్దిగా రిలాక్సేషన్ అవ్వాలి కానీ మంచం మీద పడుకుని గురకబెట్టి నిద్రపోవు. మధ్యాహ్నం నిద్రపోతే రాత్రిపూట నిద్ర కోరుకోబాకండి. మీరు రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే మధ్యాహ్నం మానే అలవాటు మార్చుకోండి. తర్వాత గాఢమైన నిద్ర రావాలంటే పెద్దవాళ్ళు రతి క్రీడలో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం. ఉదయం ఆటలాడండి, సాయంత్రం ఆటలాడండి, మళ్ళీ రాత్రి కామ క్రీడ, రతి క్రీడలో పాల్గొనండి. ఈ రతి క్రీడలో పాల్గొన్నప్పుడు ఆ భావ ప్రాప్తి కలిగితే, భావప్రాప్తి దంపతులిద్దరికీ భావప్రాప్తి కలగాలి. ఆ విధంగా ఆ ఆట ఆడటం వల్ల, కామ క్రీడ వల్ల భావప్రాప్తి కలిగి మెదడు నుంచి డోపమిన్ అని, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, ఎప్పుడైతే ఈ 2 హార్మోన్లు విడుదలైనయో గాఢమైన నిద్ర వచ్చేస్తుంది. యవనంలో ఉండే దంపతులు మరి మేము గాఢ నిద్రపోతే ఎట్లా అండి, మళ్ళీ ఇంకో షో కావాలి కదా అంటే, గాఢమైన నిద్ర ఉన్న టైంకి ఎవరికొరకు మెలకు వస్తుంది. మళ్ళీ కోరిక కలిగినప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం అర్ధరాత్రి తర్వాత తీసుకుని మరొకసారి రతి క్రీడ, కామ క్రీడలో పాల్గొనే అవకాశం కూడా వస్తుంది. ఎవరైతే భారీ కాయము, స్థూలకాయం ఉంటుందో వాళ్ళకి నిద్ర రాదు. చెడు అలవాట్లు ఉంటాయి, సిగరెట్, బీడి, చుట్ట, గుట్కా, పాన్ పరాగ్, నిద్ర రాదు. తర్వాత మద్యపానం మొదట్లో ఏదో కొద్దిగా మగతగా ఉంటుంది, తర్వాత డోసు పెంచుకుంటా పోయినా 1/2 లీటర్ తాగినా నిద్రే రాదు. కనుక ఇటువంటి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి, మద్యపానము, ధూమపానం లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి గాఢ నిద్ర రాదు. మానసిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, అప్పులు, భార్యాభర్తల మధ్య ఘర్షణ, ఆఫీస్కి వెళ్తే అక్కడ బాసు సతాయించటం, ఇవన్నీ ఉన్నప్పుడు లేదు రేపటికి హోంవర్క్ ఇంటికి తెచ్చుకుంటారు. పిల్లలు తెచ్చుకున్నట్టు హోంవర్క్ ఉద్యోగస్తులు ఆఫీసులో చేయాల్సిన పని ఇంటికి తెచ్చుకుని, ఓ పక్క తల్లిదండ్రి హోంవర్క్ చేస్తుంటే మరో పక్క పిల్లలు హోంవర్క్ చేస్తుంటారు, స్కూల్ హోంవర్క్. ఆ విధంగా ఆఫీసులో చేయవలసిన పనిని ఇంటికి తెచ్చుకుని నిరంతరం ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి. సెల్ ఫోన్లు మోగుతా ఉంటే ఇంక నిద్ర ఎక్కడ పడుతుంది? మీకు నిద్ర పట్టదు. కనుక ఆఫీస్ పని ఆఫీసులో చేయండి, ఇంట్లో చేయాల్సిన పని ఇంట్లోనే చేయండి. ఆ విధంగా శారీరక శ్రమ, క్రీడలు, యోగా, ప్రాణాయామము, ధ్యానం, తర్వాత రాత్రిపూట ఉపవాసం చేయకుండా ఆహారం తీసుకుని పడుకునే ముందు పాలు తాగటం, తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ అధికంగా వినియోగించటం, పెళ్ళైన ప్రతి వాళ్ళు, దంపతులు విధిగా వయసును బట్టి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి సాధ్యపడితే ప్రతిరోజు కూడా కామ క్రీడ, రతి క్రీడలో పాల్గొనే వాళ్ళకి గాఢమైన నిద్ర రావటమే కాదు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉత్తేజంగా, ఉల్లాసంగా పనిలో మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత ఏకాగ్రత గాని, జ్ఞాపక శక్తి గాని ఎంతో ఆనందంగా వాళ్ళ విధి నిర్వహణ చేయగలుగుతారు. ఈ విధంగా ఈ పద్ధతులు పాటించడం ద్వారా మీరు గాఢమైన నిద్రలో మునిగి తేలండి.